సంక్రాంతి పండుగ పుణ్యమా అని పట్టణాలన్నీ ఖాళీ అయినాయి. ఎప్పుడు ట్రాఫిక్ జామ్లతోని రికాం లేకుండా ఉండే రోడ్లన్నీ ఇప్పుడు మస్తు ప్రశాంతంగా కానొస్తున్నాయి. పబ్లిక్ అంతా ఊర్లకు పోయి సంబరాలు చేసుకుంటుర్రు. అత్తగారింటికి కొంతమంది, అవ్వగారింటికి కొంతమంది, దోస్తుల ఇళ్లలకు, చుట్టాల ఇళ్లలకు, ఇట్లా ఎవ్వళ్లకు పసందైన జాగకు వాళ్ళు పోయిర్రు. ఇట్లనే ప్రధానమంత్రి మోడీ సార్ కూడా పండుగకు ఓ ఇంటికి పోయిండు. చూడుర్రి, అందరూ సొంతూర్లకు అటు ఇటు పోతే ప్రధానమంత్రి మోదీ సారు ఈసారి సంక్రాంతి పండుగకు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఇంటికి పోయిండు. అగ చూడర్రే, పెద్ద సార్ వస్తున్నాడని ఇల్లంతా పూలతోని అందంగా ముస్తాబు చేసిండ్రు. చెరుకు గడలు, రంగురంగుల కుండలు, ఎద్దుల బండి, పతంగులు, బండి చక్రాలు తీరొక్క తీరులో పెట్టిండ్రు. ఆటలు పాటలు కూడా జోరుగా నడిచినాయి. ఇక మోదీ సార్ బండి దిగంగానే మెగాస్టార్ చిరంజీవి, కిషన్ రెడ్డి, తతిమ లీడర్లంతా ఎదురు పోయి అరుచుకున్నారు. భూ పార్టీ లీడర్లు, సెంటర్ మంత్రులు, ఎంపీలు అందరు పోయిండ్రు పండుగ దావత్కు. ఇక పెద్దసారు పోయిండంటే దావత్ చిన్నగా ఎట్లుంటది చెప్పుర్రే. అందుకే తీరు వంటలు వండించిండ్రు. అవి చూడరు ఎన్ని తీర్లు ఉన్నాయో. చిన్న చెకోడీలు, జంతికలు, బెల్లంతో తయారు చేసే మిఠాయిలు, కాకినాడ కాజాలు, బెల్లం గవ్వలు, సున్నుండలు, కజ్జికాయలు, నువ్వుల అరిసెలు, పూతరేకులు, ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్టు చాలా పెద్దగానే ఉన్నది. అగో ఇవేంటివి పండ్లు కూడా పెట్టినరా అనుకున్నారు. అవి పండ్లు కావు, అవి కూడా స్వీట్లే. సంక్రాంతి పండుగకు గిట్లా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు తోటి లీడర్లందరినీ ఇంటికి పిలిచి గట్టిగానే దావత్ ఇచ్చిండు. తెలంగాణ కేంచి కూడా పువ్వు పార్టీ లీడర్లంతా పోయిండ్రు. ఇక మన పండుగలు పబ్బాల గొప్పతనం ఏసోంటిది, అందులో సంక్రాంతి పండుగ గొప్పతనం ఏంటిది అనేది ముచ్చట్లు ఆడుకున్నారు లీడర్లు. మోదీ సారు కూడా ముచ్చట్లు చెప్పిండు. ఏమైనా సంక్రాంతి పండుగకు ఢిల్లీ లీడర్లందరికీ తెలుగు వంటలు, తెలుగు మిఠాయిల రుచి చూపించిండు కిషన్ రెడ్డి సారు.